హాయ్ అండి, వెల్కమ్ టు టైలెట్రిక్స్. మనం ఇప్పుడు కరీంనగర్లో ఉన్నాము. కరీంనగర్లో మన క్లయింట్ 4 to 5 years నుంచి యూస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు కరీంనగర్లో ఎవరైనా యూస్ చేస్తే నెంబర్ ఇవ్వండి, మేము వెళ్ళి చూస్తాము అని చాలామంది ఇన్ని ఇయర్స్లో చాలామందికి సార్ సపోర్ట్ చేశారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం రివ్యూ తీసుకుందాం సార్ దగ్గర. అసలు ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, ఎంతవరకు వీళ్ళు యూస్ చేయగలుగుతున్నారు, వీళ్ళకి ఆల్రెడీ కటింగ్ వచ్చు. సార్ కూడా ఎన్నో ప్రోగ్రామ్స్కి వచ్చారు మన దగ్గరికి, వాళ్ళ రివ్యూ కూడా ఇచ్చారు. సో ఒకసారి ఇక్కడ డైరెక్ట్గా వీళ్ళ దగ్గర అడిగి తెలుసుకుందాము. షాప్లోకి వెళ్ళి చూద్దాం, పదండి. హాయ్ సార్, నమస్తే. లేజర్ మిషన్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? మీకు ఆల్రెడీ కటింగ్ వచ్చు కదా, సో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? మాస్టర్తో ఇబ్బంది అయ్యి మనం తీసుకున్నాము లేజర్ కటింగ్ మిషన్. ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే అదే దాదాపు మనం ఐరన్ చేసి ఫినిషింగ్ చేసి దాని మీద పెడితే కట్ చేస్తుంది. విత్ ఇన్ 1 minute కట్ చేస్తుంది. బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా 1 minute కట్ చేస్తుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అందులో? అంటే ఏదైనా ఫిట్టింగ్ వైజ్ కానీ లేకపోతే మెజర్మెంట్స్ వైజ్ కానీ? లేదు మేడం, అది మనం మెజర్మెంట్ ఏది ఇస్తే అదే ఫిట్టింగ్ ఇస్తుంది, మనకు పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇంతకు ముందు వేరే సాఫ్ట్వేర్ యూస్ చేశారు కదా మీరు? సో వేరే కంపెనీ సాఫ్ట్వేర్ అంటే మనం ఇచ్చిందే వేరే సాఫ్ట్వేర్ యూస్ చేశారు. ఇప్పుడు దానికి అప్పుడు దానికి ఏదైనా వేరియేషన్ ఉందా? ఇది తొందర అవుతుంది మేడం. అప్డేట్ దీనిలో అప్డేట్ వర్షన్ ఉన్నది, పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇప్పటికి డ్రెస్సెస్ ఒకటే కుడతారా లేకపోతే బ్లౌజెస్ ఒకటేనా? ఎలాంటి సార్ మీ స్పెషలైజేషన్ ఏంటి? బ్లౌజెస్ కుడతాము, మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ కుడతాము, కూచిపూడి భరతనాట్యం క్లాసికల్ డ్రెస్సెస్ కూడా కుడతాము, కరాటే డ్రెస్సెస్ కూడా కుడతాము మేడం. ఓకే. యూనిఫామ్లో స్కూల్ యూనిఫామ్స్ కూడా కుడతారు. అంటే బల్క్ ఆర్డర్స్ ఉంటా కూడా చేస్తారు? బల్క్ ఆర్డర్స్ అయితే ఎప్పుడు తీసుకోలేదు, ఇండివిజువల్గా వచ్చినవి తీసుకొని కుట్టాము మేడం. ఓకే. యూనిఫామ్స్ యూనిఫామ్స్ అవి ఇప్పుడు యూనిఫామ్స్ కూడా మన దాంట్లో ట్రై చేస్తున్నారా లేకపోతే మీరే కట్ చేశారా సార్ అవి? లాస్ట్ ఇయర్ అయితే మొత్తం మన మిషన్ కట్ చేసినాం, వెయిటెస్. ఓకే. క్లయింట్స్ ఎంతమంది పెరిగారు మీకు? అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉన్నారా? ఇప్పుడు ఏదైనా వర్క్ ఫాస్ట్గా చేయగలుగుతున్నారా? వర్క్ అప్పటికంటే ఇప్పటికి తొందరగా అవుతుంది మేడం. ఓకే. తొందరగా అవుతుంది, ఎందుకంటే కటింగ్ 1 minute కట్ చేస్తుంది కాబట్టి తొందరగా కటింగ్ అవుతుంది, స్టిచ్చింగ్ కూడా తొందరగా అవుతుంది. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు మనకి, ఎందుకంటే అది దాదాపు అన్ని మార్కింగ్ చేసి ఇస్తుంది. ప్రతి పాయింట్ వైజ్గా మార్కింగ్ చేసి ఇస్తుంది. నెక్ డీప్ ఎంత ఉండాలి, హ్యాండ్స్ ఎక్కడ మార్కింగ్ కచ్చకా కుట్టి రెడీ వస్తుంది. ఈ కచ్చకా ఆ కచ్చకా కలుపుకొని కుట్టుకుంటే సరిపోతుంది మేడం. ఈజీగానే ఉంటుంది. ఇతర పెట్టి కడియకుండా మెషిన్ తో అయితే కడిగిస్తుంది మేడం, అదే ఈజీగా అవుతుంది లేజర్ కటింగ్. సార్ వాళ్ళు అయితే చాలా మంది కస్టమర్స్ ఇప్పటికి ఎంతో మంది వచ్చుంటారు సార్ దగ్గరికి, ఎలా పనిచేస్తుంది అనేసి. ఫోన్ కూడా చాలా మంది చేసారు, వచ్చి సరి చూసుకున్నారు. సార్ ఇప్పుడు మీకు కటింగ్ వచ్చు అన్నారు కదా, ఎందుకని మీరు కట్ చేయకుండా మాస్టర్ని ఎందుకు పెట్టుకున్నారు? అప్పుడు ఒక్కరితోటి కాదు కదమ్మా, ప్రతిదీ కస్టమర్ చూసుకోవడము మళ్ళీ కడిగేయడం అంటే ఎక్కువ టైం అవుతుంది కాబట్టి మాస్టర్ పెట్టుకున్నాం. మాస్టర్ తోటి చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? టైంకి రారు. ప్రతి ఒక్క మాస్టర్ అలా ఉన్నారండి, చాలా మంది మాస్టర్స్ మంచి వాళ్ళు కూడా ఉంటారు. మనకి ఇప్పుడు మాక్సిమం బయట ఊర్ల నుంచి వస్తున్నారు కాబట్టి, బీహార్, కలకత్తా ఇక్కడ నుంచి వస్తున్నారు కాబట్టి, సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ మనీ డిమాండ్ చేయడము, మేము ఇన్నే కట్ చేస్తాము, ఇలాంటివే ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అందులో ఇంకోటి మనం రేపు అర్జెంట్ ఉంది అనుకుంటే రేపు రాకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తూ ఉంటారు మ్యాక్సిమం. మన వాళ్ళు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మన వాళ్ళు కట్ చేయడం తక్కువ అయిపోయింది కదా సార్. మాస్టర్స్ చాలా మంది తక్కువ అయిపోయారు, అందరూ యూపీ నుంచి అక్కడ నుంచే వస్తూ ఉన్నారు. సో వీళ్ళు పెట్టే టార్చర్ అంతా ఇంత కాదు, ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ఇష్యూనే ఇది. కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటే ఈ మిషన్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని మీరు అనుకుంటారు? 100% సపోర్ట్ చేస్తాం మేడం. ఎట్లా సపోర్ట్ చేస్తా అంటే ఓన్గా మనమే చేసుకోవచ్చు, ఇంకోల మీద ఆధారపడకుండా. మిషనే కడిగేస్తుంది, ఆప్షన్స్ ఇస్తే అది మనకి ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ కడిగేసి పెడుతుంది. ఓకే. సో మెజర్మెంట్స్ వైజ్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉండవు కాబట్టి, కాకపోతే టైలరింగ్ నాలెడ్జ్ అయితే మస్ట్ అండి, కంపల్సరీ ఉండాలి. రాకుండా అయితే చేయలేరు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చి నాకు ఏ నాలెడ్జ్ లేదు, నేను మిషన్ తీసుకుంటాను అంటే పాసిబిలిటీ ఉండదు. తీసుకున్నా మీరు పక్కన పెట్టుకోవాల్సిందే. మన క్లయింట్స్ 100% యూస్ చేస్తున్నారా అంటే 100% ఎవరు యూస్ చేయడం లేదు. ఎందుకు అంటే దాని మీద నాలెడ్జ్ లేక కొంతమంది టైంపాస్కి బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు 1-2% వాళ్ళు ఉన్నారు. లేరని మేము కూడా చెప్పడం లేదు, కానీ దానిని అర్థం చేసుకుంటే మన వర్క్ ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఎవరైనా
చూడాలి అనుకుంటే కనుక సార్ దగ్గర ప్రొజెక్టర్ లేదు, లేజర్ మిషన్ ఉంది. ప్రొజెక్టర్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక జస్ట్ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది తెలుసుకోండి. అన్నిటికీ సాఫ్ట్వేర్ అయితే ఒకటే ఉంటుంది, బట్ మనకు అవుట్పుట్ ఒకటే మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఇక్కడ కొత్తగా ఇన్స్టాల్ చేసాము ప్రొజెక్షన్ సాఫ్ట్వేర్. ఆఫ్టర్ 2 months వాళ్ళ దగ్గర కూడా రివ్యూ తీసుకుందాము. అప్పుడు మీరు ప్రొజెక్టర్ చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.